మీ ఎక్స్పీరియన్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. వాళ్ళ దృష్టి ఎప్పుడు ఈషా యోగా పైన, సద్గురు పైన ఉండేది. ఇలా ఆయన ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడెక్కడ నేను కూడా వెళ్ళాము. ఒకటి ఏం చెప్పారంటే సద్గురు, యూ హ్యావ్ కమ్ ఫర్ అ పర్పస్, డోంట్ ఫర్గెట్ దట్ పర్పస్. ఇంకొకసారి ఆయన ఏం చెప్పారంటే, హౌ డూ యూ నో, వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్ దట్ దిస్ ఈజ్ నాట్ హెవెన్ అని. సో నౌ ఐఎమ్ ఇన్ హెవెన్, ఐఎమ్ విత్ మై గురు అండ్ ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ప్లేస్, ఈషా యోగా సెంటర్. ఫస్ట్ సద్గురు హైదరాబాద్కి వచ్చారు. వేరెవర్ హీ గో సంథింగ్ హ్యాపన్స్. మీరు తర్వాత ఆశ్రమం ఫుల్ టైం వచ్చేటప్పుడు ఎన్ని సెంటర్స్ అయింది అన్న? 8 సెంటర్లు అయినాయి హైదరాబాద్లో. ఆఫ్టర్ చెన్నై, హైదరాబాదే పెద్ద సెంటర్ అయింది. మిరాకిల్ ఆఫ్ ద మైండ్ అని రీసెంట్గా మనం ఏం లాంచ్ చేసామో, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వేదాంత. ఇది వేదాంతం ఉపనిషత్తులో ఫైనల్ స్టేజ్లో ఉండేది ఇదే. నేను దేహం కాదు, నేను మనస్సు కాదు. అంత మంచి వేదాంతాన్ని ఇంత సింపుల్గా ఒక యాప్లో ఇచ్చారు. అది మనం తెలుసుకొని చేసినా, తెలుసుకోకుండా కూడా చేసినా కూడా. హౌ డు యు సీ దిస్ జర్నీ అండ్ ఓవరాల్? He is the bridge between the divine and the human. So from having been in touch with him, I don't know. So నా ఫోకస్ ఏమంటే, ఈ ఉన్న కొన్ని ఏండ్లు ఎన్ని ఉన్నాయో బాకీగా, ఆ ఏండ్లంతా ఫుల్ సాధనలో పోవాలి. ఊరికే అది ఇది మాట్లాడుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఆశ్రమం నుంచి ఫస్ట్ 2006లో కైలాష్ మానసరోవర్ తీసుకుని పోయినారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండిందన్న? సద్గురు ఏం చెప్పారంటే, బిఫోర్ ఐ కేమ్ హియర్ టు కైలాష్, ఐ వాస్ లిటిల్ టెన్స్ దట్ ఐ ఆమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 152 people. But after reaching here, I realized somebody else is taking care of me also. సద్గురు మనలాగానే ఉన్నారు, మనిషిలాగానే ఉన్నారు. బట్ దాన్ని చూసి మోసపోకండి. ఆయన ఒక మనిషిలాగా మనం చూస్తాం, కానీ ఆయన వేరే. హైదరాబాద్లో ఉండేటప్పుడు మీరు ఎంతో వాలంటీర్స్ తో ఉండినారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈషా వాలంటీర్స్ ఉంటే ఒక డెడికేషన్తో ఉంటారు. సో మీరు చూసి, నేను ఇట్లా ఉన్నాను సరే, కానీ వస్తే వాళ్ళు అందరూ ఒకే మరి ఉన్నారని అట్లా మీకు ఒక ఎలా ఉండిందంటే, ఆ కాలంలో 2005, 2006లో వాలంటీర్స్ ఎవరు వచ్చినా కన్నా ఫిల్టర్ అయిపోయి వచ్చిన వాలంటీర్స్ వీళ్ళు. అంటే ఏమంటే, వీళ్ళు ఒక ప్రోగ్రాంలో 100 people అటెండ్ అయ్యారనుకోండి, అందులో 3-4 మాత్రమే వాలంటీరింగ్ వచ్చేవారు అనమాట. వీళ్ళు వాళ్ళ దృష్టి ఎప్పుడు ఈషా యోగా పైన, సద్గురు పైన ఉండేది. వాళ్ళకు వాలంటీరింగ్ అనే ఇది లేదు. ఏదో వాలంటీరింగ్ చేయొచ్చు, అది ఒక యాక్టివిటీ ఇండిపెండెంట్ ఆఫ్ సద్గురు అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈషా కాకుండా. ఇప్పుడు ఈ ఎలా ఉందంటే, వాలంటీరింగ్ ఇట్ సెల్ఫ్ హెస్ బికమ్ ఎన్ ఎండ్. అప్పుడు సద్గురు వాజ్ ద ఎండ్ అండ్ ధ్యానలింగా వాజ్ ద ఎండ్, ఆర్ సంథింగ్ దట్ హయ్యర్ ఫీలింగ్ అండ్ సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఉండేది వాలంటీర్స్లో మాకు. వీ వేర్ పర్సనలీ ఇన్వాల్వ్ విత్ ఈచ్ అదర్ ఇన్ అవర్ దిస్ థింగ్స్. నౌ యాజ్ ద ఆర్గనైజేషన్ బికమ్స్ బిగ్గర్, ఇట్ గెట్స్ స్ట్రక్చర్డ్ అనమాట ఇంటూ సో మెనీ థింగ్స్. సో వాలంటీర్ ఈజ్ అ డిఫరెంట్ కేటగిరీ. అట్లా కాదు, అప్పుడు ఈషా మీన్స్ we means Isha. That is how the volunteering used to happen. So much of dedication, timing ఎవరు చూసుకోలే, డబ్బు ఎంత ఖర్చు అవుతుందో ఎవరు చూసుకోలే. వాలంటీరింగ్ వాస్ 100% ఇంటూ ఈషాస్ యాక్టివిటీస్. ఆ కాలంలో ఏమైందంటే, సద్గురు యూస్ టు ట్రావెల్ ఇంటూ అదర్ సిటీస్ ఆల్సో, బాంబే, ఢిల్లీ, అదర్ ప్లేసెస్. సో ఎప్పుడు బాంబేకి వెళ్ళినా నేను అక్కడ ఉండేవాడిని. స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక సత్సంగ్ అయింది, అక్కడ కూడా ఉన్నాను. అక్కడ కూడా చూశారు నన్ను.
ఢిల్లీలో మన ఈషా యోగా సెంటర్ స్టార్ట్ అయింది, అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ ఎవరో ఇల్లు ఉండింది, అక్కడ కూడా వెళ్ళాను. సో ఇలా ఆయన ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడక్కడ నేను కూడా వెళ్ళేవాడిని అనమాట ఆ కాలంలో. అప్పుడు ఒకసారి మన కైవల్య కుటీర్ అప్పుడు ఇంకా ఫ్లోరింగ్ కూడా వేయలేదు, అప్పుడు అంతా మడ్ ఉండింది. ఒక టార్పాలిన్ వేసి అక్కడ ఒక ఆశ్రమైట్స్కు సత్సంగ్ పెట్టారు. అప్పుడు అంతా ఆశ్రమైట్ సత్సంగ్లు నేను కూడా వస్తూనే ఉంటాను, ఎప్పుడు ఆశ్రమంకు, ఎప్పుడు ఆయన ఉన్నారు ఇక్కడంటే వచ్చేసేవాడిని. సో కూర్చున్నప్పుడు సద్గురు అడిగారు ఒక క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీబడి అదర్ దెన్ ఆశ్రమైట్స్ హియర్ అంటే నేను ఇలా చేయి ఎత్తాను. ఎత్తంగానే సద్గురు, యు ఆర్ అ నాన్ రెసిడెంట్ ఆశ్రమైట్ అని చెప్పారు నాకు. సో అప్పటిని ఇలాగ సద్గురు ఏదో చిన్న చిన్న విషయాల్లోనే ఉన్నారు కానీ నాతో ఎప్పుడు ఉన్నారని మాత్రం నాకు తెలుసు. ఆయన వెళ్తూ ఉంటే దీంట్లో కూడా చూసినప్పుడు ఆయన దండం పెట్టి ఎలా ఉన్నారు అంటారు. అంతనే నేను ఎక్కువ ఆయనతో మాట్లాడలేను కానీ నాకు ఏం క్వశ్చన్స్ లేవు ఆయనతో అడగటానికి ఇప్పుడు. అది సో వాలంటీర్స్ అలా ఉండింది అనమాట. సద్గురు ఎప్పుడైనా మీ దగ్గర ఈ తెలుగు ప్రజల గురించి ఏదైనా మీకు మాట్లాడారు, ఏదైనా విషయం ఇచ్చినారా? హైదరాబాద్ సెంటర్లో అందరికి పోవాలి, సంథింగ్ ఈ సెంటర్ ఎట్లా గ్రో చేయాలి, మరి మీకు గైడెన్స్ ఇచ్చారు. బట్ అప్పుడంతా కొన్ని లాజిస్టిక్స్ గురించే ఎక్కువ మాట్లాడాం కానీ అయ్యేది అవుతానే ఉందన్నమాట. క్లాసులు అది ఇంతకతే పెరిగిపోతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి ఏమైందంటే ఈషా యోగా సెంటర్ ఢిల్లీలో మేమంతా వెళ్ళామన్నమాట. దట్ సెంటర్ వాజ్ ఓపెన్. లంచ్ డిన్నర్ టైంలో మేమంతా డిన్నర్ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సద్గురుని అడిగాను, సద్గురు హైదరాబాద్ సెంటర్కు ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ అని అడిగితే, రైట్ నౌ యూ హ్యావ్ గుడ్ డిన్నర్ అని చెప్పారు నాకు. సో మెనీ ఎ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రాంప్ట్. ఇది ఆయన డైరెక్ట్గా ఏమీ నాకు ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం చెప్పలేదు. బట్ అప్పుడు స్వామి స్వయజ్ఞ ఉండేవారు. సో ఏమున్నా కూడా స్వామితో మాట్లాడేవాడిని, లేకపోతే మా గంభీరి వాళ్ళతో మాట్లాడేవాళ్ళని. సద్గురు వస్తున్నారని వాళ్ళు చెప్పగానే నేను ఆయన వచ్చినాక అక్కడి నుంచి హైదరాబాద్లో అంతా ఆయన పిలుచుకొని పోయేది, అన్ని చోట్ల చూపించేది. నేను అంటే నాతో కూడా ఉండే వేరే వాలంటీర్స్, శ్రీమణి గారు, వీళ్ళందరినీ పిలుచుకొని వీఆర్ టేకింగ్ దోస్ క్లాసెస్ అన్నమాట. మీరు ఉండేటప్పుడు సెంటర్స్ ఏం లేదు, ఏదో ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్ అట్లే స్టార్ట్ చేసినారు. మీరు తర్వాత ఆశ్రమం ఫుల్ టైం వచ్చేటప్పుడు ఎన్ని సెంటర్స్ అయింది అన్న హైదరాబాద్లో? నేను ఉన్నప్పుడు ఏమీ సెంటర్స్ లేదు, ఒక్కటే బిర్లా మందిర్లో క్లాస్ అయింది. బట్ నేను వదిలేటప్పటికీ 8 సెంటర్లు అయినాయి హైదరాబాద్లో. సో 8 సెంటర్స్ అయినాయి. ఆఫ్టర్ చెన్నై హైదరాబాదే పెద్ద సెంటర్ అయింది. దాని తర్వాతనే బెంగళూరు కూడా స్టార్ట్ అయింది. 8 సెంటర్స్. ఇప్పుడు ఎన్నో సెంటర్స్ ఉన్నాయో నాకు తెలీదు. నేను మా అబ్బాయి 2011 సెప్టెంబర్లో జర్మనీకి వెళ్ళిపోయాడు. నేను 2012 జనవరిలో ఫుల్ టైం ఆశ్రమం షిఫ్ట్ అయిపోయాను. ఆశ్రమంకి ఎలా షిఫ్ట్ అయిపోయానంటే, నేను ఆశ్రమం షిఫ్ట్ కాకముందు ఒక ప్రోగ్రామ్ ఉండింది సద్గురుది హైదరాబాద్లో. అప్పుడు నేను లోకనేత్ర అన్నకు చెప్పాను, ఇలా నేను షిఫ్ట్ అవుతున్నాను, సద్గురువుని కలవాలి అని చెప్పేసి. అప్పుడే సరే ఫోన్ చేశారు, నేను ఇంట్లో పడుకొని ఉన్నాను. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు లోకనేత్ర అన్న దగ్గర నుంచి, యూ విల్ బీ అకంపెనీయింగ్ సద్గురు ఫ్రమ్ బంజారా హిల్స్ టు ద వెన్యూ ఇన్ హిస్ కార్. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టాక్ టు హిమ్ అని చెప్పారు. సో నేను అక్కడ విశ్వేశ్వర రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను, సద్గురు అక్కడ ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్కి వెళ్ళే టైం అయింది. అప్పుడు BMW కార్, విశ్వేశ్వర రెడ్డి గారి కార్ వచ్చింది బయట. సద్గురు ఇంకా వెళ్ళాలని రెడీ అయ్యారు. అప్పుడు నేను సద్గురు దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ యూ సద్గురు అని చెప్పి, ఓ కమ్ అన్నారు. రాగానే ఆయన పోయి వెనకాల కూర్చున్నారు. ఆయనే డ్రైవ్ చేసినారా? లేదు, ఆయన డ్రైవ్ చేయలే, డ్రైవర్ ఉన్నారు. ఆయన వెనకాల సీట్లో కూర్చున్నారు. కమ్ సిట్ హియర్ అన్నారు. నో సద్గురు, ఐ వోంట్ సిట్ దేర్, ఐ విల్ సిట్ ఇన్ ద ఫ్రంట్ సీట్ అని చెప్పాను. సో నేను ఫ్రంట్ సీట్కి వెళ్ళి కూర్చొని ఆయన వెనకాల ఉన్నారు. ఆయన కొంతసేపు చూశారు నాతో. ఆయనకు తెలిసి ఉంటుంది దట్ హీ వాంట్స్ టు టాక్ సంథింగ్ అని. అప్పుడు చెప్పాను ఇలాగ, సద్గురు, మై సన్ హెస్ గాన్ టు జర్మనీ అండ్ ఐ ఆమ్ షిఫ్టింగ్ ఫుల్ టైమ్ టు ఆశ్రమ్ అండ్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆశ్రమ్, యు కమ్, వీల్ సీ దేర్ అని అంతే చెప్పారు ఆయన. దాని తర్వాత నేను ఏమీ మాట్లాడలే ఆయనతో. 45 minutes కూర్చున్నాను ఆయనతో, ఏమీ మాట్లాడలేదు. ఆయన చూశారు నాతో కొంతసేపు.
ఆ తర్వాత ఆయన ఫోన్లో బిజీ అయిపోయారు, ఇంకా వీడేం మాట్లాడలే అని చెప్పేసి ఆయన ఫోన్లో. సో సద్గురుతో నా అనుభవం ఏంటంటే, ఆయన ఉన్నప్పుడు నాకేం మాట్లాడాలని ఉండదు, ఆయనతో కూర్చోవాలని ఉంటుంది, అంతేగాని ఏమి మాటలు కూడా రావు. సో ఎంత అడగాలనో అంత అడిగాను, అంత చెప్పారు, అంతతో అయిపోయింది అనమాట. అదే లోకనేత్ర గారు కూడా ఆ రోజు అడిగారు, సద్గురు కమ్ ట్వైస్ టు ఆశ్రమం అని చెప్పారు కదా, అయిపోయింది అన్నారు. ఒక మినిట్ కూడా కాలేదు ఆయన సద్గురువుని కలిసి వచ్చి, అంతే అయిపోయింది ఆయన చూసేసేది. ఎందుకంటే ఐ వాంట్ జస్ట్ చాంట్ వన్ స్మాల్ శ్లోక. ఇది చెప్పినప్పుడు సద్గురువుని విన్నప్పుడు పండిత్ జస్రాజ్ ఈ శ్లోకం చెప్పారు. ధ్యానమూలం గురూర్మూర్తి, పూజామూలం గురూర్పదం, మంత్రమూలం గురూర్వాక్యం, మోక్షమూలం గురూర్కృప. ఇది 100% సత్యం నా లైఫ్లో. ఆయన్ను కలిశాక ఇలాంటి అనుభవం ఇంక నేను ఏమి అనుకోను. ఇది అన్నీ అదింతగదే నడిచిపోతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య నేను ఈషా ఇన్స్టిట్యూట్ టెన్నిసీకి కూడా వెళ్ళొచ్చాను, దేవి కాన్సెక్రేషన్ అయినాక. సో ఇప్పుడు నా ఈషా నేను ఈషానా నాకు తెలియకుండా అయిపోయింది అనమాట. అలా అయిపోయింది. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్, బట్ నేను అన్నీ నా సాధన ఆల్మోస్ట్ 24 hours నడుస్తూనే ఉంటుంది చూడటానికి మాత్రం. అదే నేను ఏమనిపిస్తుందంటే, సద్గురు కూడా ఆయన ఒక మనిషిలాగా మనం చూస్తాం, కానీ ఆయన ఒకసారి నాకు చెప్పారు ప్రోగ్రామ్ సాధన గురించి, ప్రాక్టీసెస్ గురించి. ద ప్రాక్టీసెస్ యూ మస్ట్ డూ అండ్ they are very important. Not only that practices are important, but from where they are coming is also important. They are coming from me అని చెప్పారు. సో దట్ he is the bridge between the divine and the human. So from having been in touch with him, I don't know, there is what else can be better than this in life. There can be nothing better. Only we have to become conscious of this fact అని నాకు అనిపిస్తుంది. అది ఉంది కాబట్టే నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. నాకు కూడా ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా రోజుకు నేను 14-15 ట్యాబ్లెట్లు తింటాను, ఇన్సులిన్ వేసుకుంటాను. కానీ 4 సార్లు హిమాలయాస్కి వెళ్ళాను, కైలాస్కి వెళ్ళాను, కర్జత్కి వెళ్ళాను. అన్నీ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ డన్ దిస్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేనే ఇన్ని చేస్తే మీ అందరూ అంతా బాగుండేవాళ్ళు. ఇంత లక్కీగా సద్గురువునే మన ఇంటికి వచ్చినట్టు తెలంగాణ ఆంధ్రాకి వచ్చినప్పుడు మనమంతా ఈ యూజ్ చేసుకోవాలి అని నాకు ఒక కోరిక. అన్న, ఇక్కడ ఆశ్రమం నుంచి ఫస్ట్ 2006లో కైలాష్ మానసరోవర్ తీసుకుని పోయినారు. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండిందన్న? అది ఫస్ట్ సద్గురుది కూడా ఫస్ట్ టైం ఆయన కైలాష్ మానసరోవర్ వెళ్ళింది 2006లో. అదే ఫస్ట్ టైం. సో ఆయన కూడా వెళ్ళింది ఫస్ట్ టైం. మానసరోవర్లో కూర్చున్నప్పుడు ఆయన 3 o'clock అంతా అదేమో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఆయన వెళ్ళేవారు. మాకు అర్థం కాలేదు ఏమి అని. బట్ ఆ మానసరోవర్ కైలాష్ చాలా నాకు పర్సనల్ ఏమైందంటే, మానసరోవర్ నుంచి కైలాష్కి వెళ్ళటానికి those who cannot walk very well, the 2 horses were there. So I took a horse because I could not walk that day because of the lack of oxygen and I was not able to walk. Appudu aa horse meeda కూర్చొని I was wearing a woolen cap and I fell down from the horse and I hit a point next to that where my head touched was a rock. My head touched the ground. I went and Kailash Parvatam kinda Sadhguru was sleeping with his hands down and leg up. అప్పుడు వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా అయింది, కింద పడినాను అని నేను చెప్తుంటే సద్గురు ఇలా విని ఏమీ చెప్పలే నాకు. బట్ ఫర్ హిమ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫాలింగ్ ఫ్రమ్ హార్స్ విచ్ వాజ్ రైడింగ్ అండ్ ఇంజూరింగ్ మై హెడ్. అప్పుడు సద్గురు వెళ్ళినప్పుడు ఐ థింక్ వీ వేర్ అబౌట్ 120 or 152 ఓన్లీ 150 సమ్ ప్యాసెంజర్.
సో అంతా అయినాక సద్గురు ఏం చెప్పారంటే, బిఫోర్ ఐ కేమ్ హియర్ టు కైలాష్, I was little tense that I am taking the responsibility of 152 people. Yes. But after reaching here, I realized somebody else is taking care of me also. అని శివ గురించి చెప్పారు. సో I don't know. I mean, those are only words for me. But as far as we are concerned, we only know Sadhguru, we don't know Shiva. Shiva also comes from Sadhguru only for us. First Sadhguru, then only Shiva. అట్లా ఉంది మనకు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ మాన్సరోవర్ ఇంపాక్టెడ్. డెఫినెట్లీ మై లైఫ్ హెస్ చేంజ్ కంప్లీట్లీ. నౌ ఆల్ ద కండిషన్స్ దట్ వీ ఆర్ దేర్ ఫర్ శూన్య ఆర్ లివింగ్ రియాలిటీస్ ఫర్ మీ. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్స్. I have complete acceptance, like whatever are being told in inner engineering, those are living experiences. I have no judgmental attitudes towards anybody. But మనం ఇక్కడ ఈషాకి వచ్చి నేను ఎంతోమంది చూస్తున్నాను, మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ ప్లేస్ టు సోషలైజ్. బట్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్, అట్లీస్ట్ మై లైఫ్ ఈస్, when we are here we will socialize. We are not antisocials, but we don't come here for socializing. I don't want to know more people who are done well for themselves. అది ముఖ్యం కాదు. మనము ఈషాకి వచ్చింది ఎందుకు? టు నో ద బియాండ్. అంది సద్గురు ఆయన చెప్తుంటే ఒకటి విచ్ స్ట్రక్ టు మీ ఆల్ ద టైమ్ ఈస్ దట్ we are mortals. If you realize that we are here for a very short period, that will be a big idin. So for me, death and what happens next is always been a constant reminder that this thing, and Sadhguru always reminds me of this. ప్రతి సత్సంగ్లో Yeah. ఎప్పుడు తమిళ సత్సంగ్లో కూడా అదే మహా సత్సంగ్ ప్రోగ్రామ్ ఏది ఉంటే కూడా ఫస్ట్ థింగ్ హీ విల్ ఎస్టాబ్లిష్ దట్ మీరందరూ ఒకరోజు చచ్చిపోతారు. అవును. నేనేమి అబద్ధం చెప్పలేదే అంటారు. అవును. సో యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ అమంగ్ అదర్ థింగ్స్ దట్ సద్గురు టోల్డ్ మీ, ఒకసారి ఏం చెప్పారంటే, మా ఉషా అక్క ఉన్నారు, ఇప్పుడు ఈషా క్రాఫ్ట్లో ఉండేవారు. ఆమె నాకు ఫోన్ చేసి, నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు, ప్లీజ్ సెండ్ అస్ సమ్ భక్తి మ్యూజిక్ అండ్ సమ్ థింగ్స్ ఇన్ తెలుగు అని చెప్పారు. సో నేను ఐ బ్రాట్ అవుట్ సో మెనీ ద త్యాగరాజ పంచరత్న కృతీస్, ద రామదాస భక్తి కీర్తనాస్ అండ్ ద నిర్వాణ శతకం అండ్ భజగోవిందంది కొన్ని అన్నీ రికార్డ్ చేసి సీడీలు పంపించాను ఇక్కడికి. I don't know whether Sadhguru listened or not, but they asked me to send, and I sent them a lot of Telugu భక్తి గీతాలు, డివోషనల్ సాంగ్స్ అంతా పంపించాను. అప్పుడు ఇది ఇంత. సో సద్గురు నేను చూసింది ఏమంటే, భజగోవిందం గురించి ఎన్నో శ్లోకాలు చెప్తూనే ఉంటారు అన్ని సత్సంగంలో. ఇంకోటి నిర్వాణ శతకం. ఇప్పుడు చూస్తుంటే మిరాకిల్ ఆఫ్ ద మైండ్ అని రీసెంట్గా మనం ఏం లాంచ్ చేసామో, that is the essence of Vedanta. That we are not the body, we are not the mind. He is the essence of Vedanta. దాన్ని మనకు ఇంత సింపుల్గా ఇన్ అ కాంటెంపరీ వే he has presented. People are logistically asking all kinds of things, that is different. But when you are not the body, when you are not the mind, ante we don't have a caste, we don't have a religion, we don't have a nationality, we don't have a gender, we don't have this, we don't have that. That is the essence of Nirvana Shatakam. Shivoham Shivoham. Name Guru, Name Shishyam. Sadhguru em chepparante, identifying yourself even with Isha, you will have to let go at some point. But at the moment, I have not reached that stage. But this is a constant reminder of Sadhguru. So, Sadhguru em chepparante, Miracle of Mind lo nenu deham kaadu, nenu manassu kuda kaadu అని చెప్పారు. ఇది ఎంత సింపుల్గా ఉందంటే, ఇంత సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మెడిటేషన్ అంత పెద్ద గొప్ప స్థితికి తీసుకెళ్తుందా అని ఎంతోమందికి డౌట్ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇది వేదాంతం ఉపనిషత్తులో ఫైనల్ స్టేజ్లో ఉండేది ఇదే. నేను దేహం కాదు, నేను మనస్సు కాదు. ఎమోషన్, ఎనర్జీ అని కూడా మాట్లాడతారు, కానీ అది మన కాన్షియస్నెస్లో లేదు. బాడీ అండ్ మైండ్ మాత్రం మన కాన్షియస్నెస్లో ఉంది. ఇది సద్గురు మిరాకిల్ ఆఫ్ ద మైండ్లో వెరీ
దాని లాజిక్ గురించి మనం ఆలోచించిన పని అది మిరాకిల్ ఆఫ్ మైండ్. మనం రోజు ప్రాక్టీస్ చేసామంటే ఎంతో చేంజ్ వస్తుంది. ఇది ఇప్పుడు సో సద్గురు అంత సింపుల్గా చెప్పించారు. ఇప్పుడు నేను దేహము కాదు, నేను మనస్సు కాదు అంటే అంటే మనం ఏంటి, అది కులము, మతము, జాతి, మన ఏ దేశాన్ని నుంచి వచ్చాము, ఏ ఊర్లో ఉంటున్నాము, ఇవన్నీ శరీరానికి సంబంధపడిన విషయాలు. కానీ నేను శరీరము కాదు, మనస్సు కాదు అంటే అందరూ ఒకటే అయిపోతాం కదా. అంత మంచి వేదాంతాన్ని ఇంత సింపుల్గా ఒక యాప్లో ఇచ్చారు. అది మనం తెలుసుకొని చేసినా, తెలుసుకోకుండా కూడా చేసినా కూడా అది కొన్ని రోజుల్లో దాని పరిణామం మన మీద కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అన్న. మీ ఎక్స్పీరియన్స్లో సద్గురుస్ విజన్ అండ్ క్లారిటీ మీరు ఎప్పుడైనా చాలా బ్రహ్మాండంగా ఇట్లా ఉంది అని అట్లా మీకు తోచిందా? ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు సద్గురు విజన్ అండ్ క్లారిటీ నాకు ఎలా అంటే, ఈ మన కార్లో వెళ్తుంటే డిమ్ లైట్స్ ఉంటాయి, ఫోకస్ లైట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనము ఉండే పరిస్థితుల్లో మన మెంటల్ స్టేజ్ ఎట్లా ఉందంటే, ఈ ఫస్ట్ డిమ్ లైట్స్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ వీ కెన్ సీ క్లోజర్ ఆబ్జెక్ట్స్, అవి మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. అప్పుడప్పుడు సద్గురు హై బీమ్ వేస్తారు. అది వేసినప్పుడు సడన్గా మనకు తెలుస్తుంది ఏమవుతుంది. ఎలా చెప్పాలంటే, ఇది ఫస్ట్ సద్గురు హైదరాబాద్కి వచ్చారు. ఆయన అప్పుడప్పుడు వస్తున్నారు, ఏం చేయాలో అని చెప్పారు, బట్ ఆయన వచ్చి పోతుంటే చాలు. ఆయన చెప్పిందన్నీ జరుగుతున్నాయని కాదు, ఆయన ఉన్న చోట ఏదేదో జరుగుతున్నాయి. సో వేరెవర్ హీ గో సంథింగ్ హ్యాపన్స్, బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఆర్ దిస్ షుడ్ హ్యాపన్ అని ఆయన ఎప్పుడు ముందే చెప్పి నేనేం చూడలే. అంటే ఫస్ట్ ధ్యానలింగ, అప్పుడు ఎవరికి దేవి గురించి చెప్పలే ఆయన, ఆ విషయం ఎవరికి చెప్పలే. దేవి వచ్చింది, దేవి వచ్చినాక ఢిల్లీ సెంటర్ అన్నారు, ఢిల్లీ సెంటర్ వచ్చింది, బెంగళూరు సెంటర్ అన్నారు, బెంగళూరు. ఇవన్నీ ఒకేసారిగా ఆయన ఎప్పుడు క్లియర్గా ఎవ్వరికి చెప్పరు కూడా. ఆయన ఇంకా ఏదేదో వస్తుంటాయి. ఆయన ఎన్నోసార్లు ఇంకొక విధంగా చెప్పారు, వీ విల్ బి చేంజింగ్ గేర్స్, హోల్డ్ ఆన్ టైట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఎంతోమంది నేను చూశాను, మనం అనుకున్నది సద్గురు అంటే ఇది అని మనం ఒక ఫిక్స్ అయిపోయినాం అనుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే దేవి వచ్చింగానే ఎంతోమంది వదిలేసి వెళ్ళిపోయారు. సద్గురు దేవి అంటే ఎందుకు, మనం ధ్యానలింగ, మనం ఒట్టి మెడిటేషన్ అని అలా మనం ఇఫ్ యూ ఫిక్స్ యువర్ సెల్ఫ్, ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు లేకపోతే యూ కెన్ నాట్ ఫిట్ సద్గురు ఇంటూ ఎనీ పర్టిక్యులర్ ఫ్రేమ్. అదే బికాస్ ఇఫ్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ ద ఫ్రేమ్ ఇస్ బ్రోకన్. అది నా ఎక్స్పీరియన్స్ విత్ సద్గురు. కొత్తవి ఏదేదో అవుతుంటాయి, బికాస్ థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్ ఫర్ ఎవ్రీబడి. బట్ ఒకటి ఏం చెప్పారంటే సద్గురు, యూ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ ద ఇనీషియల్ డేస్, యూ హ్యావ్ కమ్ ఫర్ అ పర్పస్. డోంట్ ఫర్గెట్ దట్ పర్పస్, బికాస్ నౌ వీ హ్యావ్ బికమ్ వెరీ బిగ్ అండ్ ఫేమస్. సో don't get carried away by this thing. Keep your focus to why you really are here. That is one thing which I remember always with what Sadhguru says. Anduke I prefer silence over talking. It is not that I don't want to talk to anybody, but if given a choice, I would like to be silent. This is my learning from Sadhguru. అంటే సంయమాలో ఆయన చెప్తారు కదా, సైలెన్స్ ఇస్ ద వే అని. So that has been very, very deeply touched me. Silence is the way. I am not against people talking, but I would prefer silence instead of talking. That was the message of Samyama. Don't talk unnecessarily. And that is one thing which I have taken from Samyama. The rest is experience. ఒకసారి హైదరాబాద్లో సద్గురుతో మాట్లాడేటప్పుడు ఓం నమ శివాయ ఎక్కువ చాంట్ చేయకూడదు వితౌట్ గురు అని చెప్పేవారు. అప్పుడు నేను సద్గురుని అడిగాను, నేను ఏమన్నా చాంటింగ్ చేయాలంటే, యూ చాంట్ ఓం నమో భగవతే వాసుదేవాయ, రైట్ నౌ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ అని చెప్పారు నాకు సద్గురు. అప్పుడు బ్రహ్మానంద స్వరూపం ఇంకా రాలేదు. అప్పుడు కూడా అది కూడా రాలేదు. మనం కిచెన్లో కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్తూనే వెజిటేబుల్స్ కట్ చేసేవాళ్ళం ఆ కాలంలో. కైలాష్లో కూడా ఓం నమో భగవతేనే చాంట్ చేసేవారు.
కదా మీ లైఫ్లో ఎన్నో విషయాలు జరిగినాయి. ఆఫ్టర్ మీటింగ్ సద్గురు దిస్ వాజ్ ది మోస్ట్ ఇంటెన్స్ మూమెంట్ అట్లా అని చెప్పేదానికి ఏదైనా గుర్తుందా ఇప్పుడు? I don't know how to express it, but there is I cannot fix Sadhguru into a moment. He is in every moment. After meeting him, it is very difficult for me to be without thinking of him or ఇదన్నమాట. అది ఎందుకైంది and not because of a couple of words that came out of him which meant something to me. Just his presence, that is the most impacting thing to me. ఆయన ఏం చెప్తానో అవసరమే ఉండలేదు నాకు, బట్ నాకు అడగాలని అవసరం ఉండింది కానీ ఆయన చెప్పి నాకు ట్రాన్స్ఫర్ చేసేది ఏమీ లే. ఆయన ఏం చేయాలో చేసేసారు. సో ఇన్ దట్ సెన్స్ సద్గురుతో ఇంటెన్స్ మూమెంట్ అని ఏం లేదు కానీ బట్ సద్గురు హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎవ్రీ మూమెంట్ ఫర్ మీ నౌ. సూపర్ అన్న. మనం ఎన్నో వాలంటీరింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, ఏదో టాస్క్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఎంత అరేంజ్ చేసినా కూడా జరగద్దు, విల్ బి లైక్ పుష్డ్ అగేన్స్ట్ ద వాల్, ఏమిరా చేసేది, అట్లాంటి టైంలో ఏదైనా ది హ్యాండ్ ఆఫ్ గ్రేజ్ అంటారు కదా, అది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసినది ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందా? Every class is a experience. Every class is a grace. Without grace, nothing would have happened. Nothing would have happened. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినారా? The most challenging situation was to get Hyderabad started. Hyderabad, there was no center. There was nothing. And we were always told అనమాట, అట్లీస్ట్ ఒక 20 మంది అన్నా లేకపోతే మనం క్లాస్ కూడా స్టార్ట్ చేయలేమని. అప్పుడప్పుడు నేను లయన్స్ క్లబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని అంతా అరేంజ్ చేసి ఫస్ట్ 20-25 పీపుల్ తీసుకొని అలా చేస్తూ 2 ఏళ్ళు పట్టింది మాకు ఆల్మోస్ట్ బ్రింగ్ ద ఫస్ట్ క్లాస్ ఇన్ 2005. ఫ్రమ్ 2002 ఐ వర్క్డ్ టువర్డ్స్ 2003 అనుకోండి, బికాస్ ఫుల్ టైం నేను కూడా చేసింది 2003లోనే. అంతా చేస్తూ 2005లో తీసుకున్నాం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ వన్స్ దట్ హ్యాపెండ్, అప్పటి నుంచి దెన్ ఎవ్రీథింగ్ went on multiplying in like anything. So without Sadhguru's grace, I don't think it would have happened. Anything would have happened. I think అన్ని క్లాస్లలో ఎండ్లో we offer the Guru Puja. అప్పుడు మనము we are going to pay our gratitude. And now I don't think we do have to wait for the program to end to pay our gratitude, because the program starts because of their grace of all the Gurus. And for us it is Sadhguru. సో ఆయన గ్రేస్ లేకుండా ఏమీ జరగలేదు. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. దట్ వాట్ ఐ డిడ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, బట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ వేర్ వీ వేర్ అండ్ వేర్ వీ ఆర్, ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఎలా అయింది ఐ డోంట్ రిమెంబర్. ఇండివిజువల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏమేమైనాయి, ఎవరెవరో వచ్చారు, ఎంతెంతో మంది వచ్చారు, అందులో నేను కూడా ఒకడు. సో అంతేగాని బట్ నేను చేసింది అని చెప్పుకునేదానికి ఇందులో ఏమీ లేదు, అంతా ఆయన చేసిందే. This is similar to what happened in Mahabharata, where Krishna was the person, he was the Sutradhari. He did everything and the others were only instruments in things to happen. ఒకసారి సద్గురు కూడా మాట్లాడుతుండేటప్పుడు ఏదో సత్సంగంలో చెప్పారనమాట, నా పేరు వాసుదేవ్, ఇన్సిడెంట్లీ ఐ లివ్ ఇన్ గోకుల్ ఎక్స్టెన్షన్ అని చెప్పారు. సో నాకు ఎప్పుడు సద్గురు అంటే కృష్ణనే గుర్తొస్తాడు, ఎందుకంటే కృష్ణుడి కంటే పెద్ద భక్తుడు శివుడికి లేడు. సో అందుకు ఈయన అంత పెద్ద భక్తుడు శివుడి కంటే కృష్ణుడే ఉండాలి ఈయన, ఎందుకంటే ఐఎమ్ ఎంబరెస్డ్ బై హూ ఐ యామ్ అని చెప్తారు ఆయన. సో నా దృష్టిలో ఆ కృష్ణుడే సద్గురు అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఈషాలోన 2003 నుంచి ఏఆర్ఆర్ స్టార్ట్ అయింది. సో ఈ మరి ఇంకా దండిగా మెగా ప్రాజెక్ట్స్ అంతా సద్గురు లాంచ్ చేస్తూనే ఉండినారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏమి, హ్యావ్ యూ వర్క్ ఇన్ ఎనీ మెగా బిగ్ ప్రాజెక్ట్స్, అవుట్ రీచ్ ప్రాజెక్ట్స్? అప్పుడు ఏమైందంటే ఇప్పుడు యాక్షన్ ఫర్ రూరల్ రీజునేషన్ అంతా స్టార్ట్ అయింది, ఎక్కువ తమిళనాడులోనే అయింది, హైదరాబాద్లో అంత ఎక్కువ అయ్యేది కాదు. సో మేము వాలంటీర్స్గా వచ్చి
కోయంబత్తూరుకి వచ్చి ఇక్కడ పనిచేసేవాళ్ళం. కానీ అక్కడ హైదరాబాద్లో అయింది ఏమంటే వీ స్టార్టెడ్ ఎ నర్సరీ. అక్కడ శాప్లింగ్స్ అంతా తీసుకొని వీ స్టార్టెడ్ ఎ నర్సరీ ఇన్ హైదరాబాద్. అది విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళది ల్యాండ్లో ఉండింది. అక్కడ వీ వెంట్ దేర్ అండ్ వీ స్టార్టెడ్ ది సేవ్ సాయిల్ మూమెంట్ ఇన్ అ స్మాల్ వే ఆ కాలంలో. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వెరీ బిగ్ అండ్ ఫ్రమ్ 2011 ఐఎమ్ నాట్ దేర్. హైదరాబాద్లో లేను నేను. సో నేను ఇక్కడే వచ్చేసాను. సో పెద్ద మెగా ప్రాజెక్ట్స్ ఏం జరగలేదు, బట్ ఏమీ లేనిది ఏఆర్ఆర్లో మీరు ఫండ్ రైజింగ్ కోసం కాంట్రిబ్యూట్ చేశారు. ఫండ్ రైజింగ్లో చేసాము. సుబ్బారెడ్డి గారే హీ హెస్ గివన్ సో మచ్ ఆఫ్ ఫండ్స్ అండ్ అదర్ థింగ్స్ మేము కాంట్రిబ్యూట్ చేసాం. బట్ మా ఫోకస్ అంతా హైదరాబాద్ ముందు తీసుకురావడానికే ఉండేది. కానీ ఈ ఏఆర్ఆర్ వీటికి అంతా మేము అంత పెద్దగా నేను చేయలేదు ఏమి. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ముందుకు తీసుకుని రావాలి అనేది హౌ డిడ్ ఇట్ కమ్ టు యూ? నా ఎక్స్పీరియన్స్ చేసేది అందరికీ రావాలి ఆ మరి ఒక అది ఏమైపోయిందంటే ఫస్ట్ టైం నేను హోల్నెస్ ఇక్కడ చేశాను సద్గురుతో. ఆ హోల్నెస్ అయినాక శూన్య అయినాక, ఎస్పెషలీ శూన్య ఇనిషియేషన్ అయినాక, ఆ సద్గురు శూన్య గురించి మాట్లాడినాక నాకు అనిపించింది ఇంత మంచి పాత్ సద్గురు చూపిస్తున్నారు మనకు, ఇది మనం హైదరాబాద్కి తీసుకెళ్ళాలి అని నాకు ఒక చాలా కోరిక ఎక్కువైపోయిందనమాట. అప్పటి నుంచి నేను మా గంభీరి కానీ స్వామి సుయజ్ఞ కానీ ఎవరిని కావాల్సింటే అప్పుడు ట్రయాంగిల్ బ్లాక్లోనే ఉండేది మన ఆఫీస్ కూడా. అంతా ఆఫీస్ ట్రయాంగిల్ బ్లాకే. ఇట్ వాజ్ మోర్ స్టేయింగ్ ఈటింగ్ ఆఫీస్ అంతా ట్రయాంగిల్ బ్లాక్. అప్పుడు వాళ్ళని అడిగేవాళ్ళను, లేదు అట్లీస్ట్ ఒక 20-30 మంది లేకపోతే వీ కెనాట్ స్టార్ట్ అని. అప్పుడు బయట అంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సో ఫస్ట్ టైం వెన్ వి డిడ్ ద ప్రోగ్రామ్ సద్గురు స్టాక్స్ భారతీయ విద్యాభవన్ హైదరాబాద్లో సద్గురు వచ్చారు. అప్పుడు వాలంటీర్స్ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ కోయంబత్తూర్ ఫర్ సపోర్టింగ్ ద ప్రోగ్రామ్. అలా ఉండింది హైదరాబాద్ అప్పుడు. సో 2002 నుంచి 2009, 10, 11 వరకు స్వామి సుయజ్ఞ వచ్చారు. దెన్ లోకనేత్ర అన్న కేమ్ ఫుల్ టైం. తర్వాత ఎరిన్ వచ్చింది. సో వీళ్ళంతా వచ్చినాక we had already grown from 1 center to 4 centers, 4 centers to more centers. అట్లా యా సో నేను మై I don't know, I was just the instrument అంతే అండి. I cannot say beyond that why it happened, but I did everything possible within my limits. And after the first class Swami Suyagna complimented me that you single-handedly made this program happen in this thing ani. I don't know, no Swami, all of you were there ani, but I don't know how he perceived that I had done it. But for the grace of Sadhguru I would not have done this. ఇది అందుకు లోకనేత్ర అన్న ఐ వాంట్ టు మీట్ ద పర్సన్ హూ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపన్ అని వచ్చి ఫస్ట్ నాకు చెప్పారు. బట్ అదేమో నాకు లైక్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ నాట్ మీ హూ డూయింగ్. సద్గురు చేయిస్తున్నారు, నేను చేస్తున్నా. బికాజ్ ఐ హ్యావ్ మోర్ లిమిటేషన్స్ దెన్ కేపబిలిటీస్. బట్ హౌ దిస్, బికాజ్ ఎన్నోసార్లు సద్గురు చెప్పారు, ఈషా హ్యాస్ నాట్ బీన్ మేడ్ బై some great intelligent people. Ordinary people like you and me have done this. So in that sense I am very ordinary. That it is only, I always ask Sadhguru that please make me a tool in your hands even though I am blunt. And మీకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు అన్న, ఇక్కడ వచ్చిన తర్వాత దానికి ముందు కూడా సద్గురు మీకు పర్సనల్గా కేర్ చేసినారు అంటే మరి మూమెంట్ సిచ్యువేషన్స్ ఏదైనా మీకు గుర్తుందా? చిదంబరావుకి ఇది చేయాలి. సద్గురు ఒకసారి చెప్పింది, ద మోర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇల్నెస్ అండ్ నాట్ ఆన్ హెల్త్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ కైండ్ ఆఫ్ సిక్నెస్ అని చెప్పారు కదా. సో నేను ఐ ఫాలో దట్ థింగ్ ఫ్రమ్ సద్గురు ఆల్ ద టైమ్. అండ్ నేను ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ హ్యాపెన్ టు మీ, బట్ ఐ ఎమ్ నాట్ సిక్. ఐఎమ్ నాట్ అ సిక్ పర్సన్ ఇన్ దట్. నో అంటే నేను చెప్తుండేది ఏమంటే, ఈ నా ఎక్స్పీరియన్స్లో ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ అ సిక్ పర్సన్ ఆఫ్టర్ మీటింగ్ సద్గురు. ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏమైందంటే 2017లో ఐ హ్యాడ్ వెరీ వెరీ సివియర్ స్టమక్ ఏక్ అండ్ ఐ వాజ్ అడ్మిటెడ్ టు జెమ్ హాస్పిటల్. అండ్ దే ఫౌండ్ దట్ బికాస్ మై గ్యాల్ బ్లాడర్ హ్యాడ్ బీన్ రిమూవ్డ్ ఇన్
my 94 accident, the stone had formed from the bile duct and they had to remove that. Because of that pain అని తీశారు. తీసి స్టిల్ I was not well. I went to Hyderabad and I got admitted in Asian Institute of Gastroenterology. అక్కడ they did an operation. There also the whole night after the operation I was ecstatic, not suffering at all. I didn't even sleep a wink after the operation. The doctors came and asked me, what is happening to you? You are not sleeping but you seem to be fine. Then I told, I don't know, I do Isha Yoga, I do my practices regularly. Now for last 20 years I am doing Shakti Chalana Kriya regularly. And Sadhguru ఎప్పుడు నాకు చెప్పింది, when I first came for wholeness, I was leaving the ashram. అప్పుడు I said I want to meet Sadhguru, take his leave and then leave for Hyderabad. Sir, they said no, he will come to play volleyball. You come there. So I went to the court behind Triangle Block, volleyball. So అక్కడ సద్గురు వాలీబాల్ ఆడుతున్నారు. ఆడుతుంటే నేను చెప్పాను, సద్గురు నేను వెళ్తున్నాను ఇంకా హైదరాబాద్కు, మీ దర్శనం ఏమైనా చెప్పాలంటే ఇట్లా చేసి డూ యువర్ ప్రాక్టీసెస్ చిదంబరావు అన్నారు. అంతే ఆయన చెప్పి, ఆయన ఎప్పుడు నాకు చెప్పింది ఇంతే. సో నేను కూడా ఎంతోమంది నాతో కలిసిన వాళ్ళకి చెప్పేది ఇంతే. సద్గురు అంటే ఆయన ప్రాక్టీసెస్ మీరు కంటిన్యూస్గా చేయమని చెప్తున్నారు. ఆ ప్రాక్టీసెస్సే మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసి బయటపడటానికి అవకాశం. కానీ మనం ఏమి మర్చిపోకూడదు అని అది కూడా చెప్పారు ఆయన. వీఆర్ మార్టల్. డిసీజ్ ఈజ్ న్యాచురల్ ఫర్ ద బాడీ, డెత్ ఈజ్ ఆల్సో న్యాచురల్ ఫర్ ద బాడీ. జస్ట్ బికాస్ ఒక డిసీజ్ వచ్చింది అది వెళ్ళిపోతే నేను బాగా అయిపోతాను, బాగా ఎన్ని రోజులు అవుతావు? ఒక టైం ఫ్రేమ్ ఉంది. సో బాగా అయిపోవటం వల్ల మనము అంతా ఇమ్మోర్టల్స్ అయిపోయినామని అనుకోటి ఒక పెద్ద భ్రమ. సో ఇన్ దట్ సెన్స్ సద్గురుస్ టీచింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయనకు నేను మీకు చెప్పినట్టు ఆయన ఉండాలని కాదు, ఆయన లేనప్పుడే ఆయన ఉంటారు. ఆయన ఎంతమంది ఆయన ఫిజికల్గా ఆయన పక్కన ఉండొచ్చు, అదే ఇంతమంది భక్తుల్లో ఎంతమంది ఆయన దగ్గర ఉండొచ్చు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు ఇవి కాదు ముఖ్యం, ఆయన వేరే ఏదేదో ఉంటాయి. ఆయన మాట్లాడేది, ఆయన ఎక్కడ పోవాలి, ఇది అవి ఉంటాయి కానీ ఇవి ఉండదు. ఆయన ఎప్పుడు లేదో అప్పుడు ఆయన ఉన్నారంటే అది ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అని నాకు అనిపిస్తుంది. సో ఇల్నెస్ అనేది సద్గురు వల్లనే బాగా నాకు ఆయన అడగాలి అని చెప్పాలని నేను ఇయర్స్ అప్పుడప్పుడు చెప్పారు, యూ హ్యావ్ గాట్ గ్రేస్ ఎల్స్ యూజ్ దెమ్ అని. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ డో నాట్ వాంట్ టు ట్రబుల్ హిమ్ విత్ మై ప్రాబ్లమ్. సో మీరు ఇంతవరకు దేనికి పోలేదు? ఆయన ఏం అడగలేదు. చెప్పాను, బట్ నా ప్రాబ్లమ్స్ అంతా ఏమేమి అయినాయో చెప్పాను కానీ నాకు ఇప్పుడు ఇట్లా అవుతోంది అట్లా అవుతోంది అని ఇట్లా నాకు ఎప్పుడు పోయి అడగలేదు ఆయన. అంటే మీరు సద్గురు కలిసి 23 ఏండ్లు అయిపోయింది అనుకుంటా. హౌ డు యూ సీ దిస్ జర్నీ అండ్ ఓవరాల్? What at this point of time in my life, I am only 5 months younger to Sadhguru. నేను Sadhguru 57 September 3rd, నేను 58 February 9th. సో ఆయనకంటే ఇంతే చిన్న. ఇప్పుడు నేను కూడా 68 years. ఇంకా ఎన్ని ఏళ్ళు ఉందో నాకు తెలీదు. బట్ ఇప్పుడు నాకు అనిపించేది, సద్గురు ఇఫ్ యూ హ్యావ్ సాట్ విత్ మీ ఫర్ వన్ మూమెంట్, దిస్ విల్ బి యువర్ లాస్ట్ బర్త్ అన్నారు. సో నా ఫోకస్ ఏమంటే ఈ ఉన్న కొన్ని ఏండ్లు ఎన్ని ఉన్నాయో బాకీగా ఆ ఏండ్లంతా ఫుల్ సాధనలో పోవాలి, ఊరికే అది ఇది మాట్లాడుకుంటూ వెళ్ళిపోకూడదు అని. దట్ ఈజ్ మై టీచింగ్ విచ్ ఐ హ్యావ్ ఇంబైబ్డ్ ఫ్రమ్ సద్గురు. అది తీసుకొని సో అండ్ ఇంకొకసారి ఆయన ఏం చెప్పారంటే, హౌ డూ యూ నో, వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్ దట్ దిస్ ఈజ్ నాట్ హెవెన్ అని. సో నౌ ఐఎమ్ ఇన్ హెవెన్, ఐఎమ్ విత్ మై గురు అండ్ ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ప్లేస్, Isha Yoga Center. So I don't know how many can get this opportunity and not realizing that this is the best thing నాకు అయింది అని చెప్పేసి. దానికంటే ఇంకా ఏం చెప్పాలి. సో అందుకని I feel completely blessed, but for Sadhguru nothing would have happened to me and I know he will take care, because even when my mother passed away in 2023, ఇంకా చనిపోతుంది అని తెలిసింది. శివరాత్రికి తర్వాత అమావాస్య వస్తుంది కదా, ఆ అమావాస్య రోజు పోయింది మా అమ్మ. అప్పటికి నేను సద్గురుకు చెప్పాను, పంపించాను మెసేజ్, ఇలాగా మా అమ్మ లాస్ట్ స్టేజెస్లో ఉంది అని చెప్పేసి. అప్పుడు సద్గురు నుంచి మెసేజ్ వచ్చింది,
ఆయన బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. అప్పుడు సద్గురు ఫోటో పెట్టేసి దీపం పెట్టి ఓ శంభో చాంటింగ్ బాక్స్లో వస్తూ ఉంది. నేనేమో నా మనసులో ఓం నమ శివాయ చాంటింగ్ చేసుకుంటూ మా అమ్మ చేతులు పట్టుకున్నాను. అది ఆమె ప్రాణం పోయేటప్పుడు ఏదో పెద్ద ఎలక్ట్రిక్ షాక్ లాగా నాకు వచ్చింది. ఆ తర్వాత మా పక్క ఇంటిలో డాక్టర్ ఉండేవాడు, ఆయన ఊటీ నుంచి. ఆయన చూసి ఇట్ ఈస్ ఓవర్ సార్, షీ హాస్ లెఫ్ట్ అని చెప్పి చూపించారు. బట్ ఆమె పోకముందే ఆయన డాక్టర్ చూపించారు, టచ్ హర్ ఫీట్ సార్, ఇట్ ఈస్ బికమింగ్ కోల్డ్ అని చెప్పి. సో ప్రాణం వదులుతూ ఉంటే నేను ఆమె చేతులు పట్టుకొని సద్గురు ఫోటో, దీపం అండ్ శంభో చాంటింగ్ అండ్ నేను ఓం నమ శివాయ చాంటింగ్ చేసుకుంటూ మా అమ్మ 2 చేతులు పట్టుకొని షీ పాస్డ్ అవే. Sadhguru's presence is so much that whenever something నాకు ఒక అవసరం ఉన్నప్పుడు ఏమైనా కావాలంటే అది ఆటోమేటిక్గా ఇట్ హ్యాపన్స్. అది ఎందుకు ఎలా అవుతుంది అని ఐ కెనాట్ లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ హూ ఆస్క్ ఫర్ లాజిక్, బట్ థింగ్స్ అన్నీ అవుతున్నాయి. అన్న మీరు వచ్చిన తర్వాత దానికి ముందు కూడా దానికి కాన్సిక్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉండినాయి. సో మీరు లింగ భైరవి కాన్సిక్రేషన్లో మీరు పార్టిసిపేట్ చేసినారా? ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? లింగ భైరవి కాన్సిక్రేషన్ ఎక్స్పీరియన్స్ అంటే అదేమో చెప్పలేను కానీ బట్ చాలా పవర్ఫుల్గా ఉండింది. పవర్ఫుల్ అంటే దేవికి ముందు క్లాత్ పెట్టారు. అంత కాన్సన్ట్రేషన్ అయిపోయినాక సద్గురు ఫస్ట్ సారి ఇలా తెరిచారు. అప్పుడు అది దేవిని చూడంగానే అది ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బట్ కంప్లీట్లీ దట్ డివోషనల్ భక్తి అనేది ఎంటర్ అయిపోయింది. అంతవరకు ధ్యానలింగంలో కూర్చొని మెడిటేషన్ చేసుకునేవాడిని కానీ ఈ భక్తి అనేది నాకు డే టు డే ఎక్స్పీరియన్స్లో ఉండేది కాదు. అది దేవి వచ్చినాక కంప్లీట్. ఇప్పుడు చూస్తే దేవి లేకుండా ఎలా ఉన్నాం మనము అప్పుడు అని అనిపిస్తుంది. అంత ఇది ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా దేవి లేకుండా నేను వెళ్ళను. అది కూడా దేవి ఈ స్తోత్రం కూడా అప్పుడు మనకు ఇచ్చారు సద్గురు. అందులో భక్త రక్షిణి అని ఒకటి ఉంది. అది నాకు నిజమైపోయింది ఇప్పుడు లైఫ్లో. ఎక్కడ వెళ్ళినా కూడా దేవి ఉంది అని చెప్పేసి. అందుకని ఫస్ట్ ఈషా మన టెనిసీలో వెళ్ళినప్పుడు కూడా ఆ కాన్సన్ట్రేషన్ నేను అక్కడ వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాను అక్కడ. సో దేవి ఈజ్ అ లివింగ్ ప్రజెన్స్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్. నాకేమో అది అప్పటి నుంచి చాలా వేరేగా ఉంది కంప్లీట్గా. ఆ డివోషనల్ సమ్ లైక్ జ్యూస్ సద్గురు ఎప్పుడు అంటారు కదా ఇన్ ఈస్ వర్డ్స్, ఇది ఒక జ్యూస్ లాగా అయిపోయింది అనమాట, మారిపోయింది కంప్లీట్లీ. ఇట్ ఈస్ నాట్ డ్రై. అందుకే సంయమాల్లో కూడా ఆయన చెప్తారు కదా, ఇన్ సంయమ దట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఈషా బోత్ జ్ఞాన అండ్ భక్తి ఆర్ దేర్ అని. ఎగ్జాంపుల్ ఆఫ్ బుద్ధ అండ్ రామకృష్ణ పరమహంస ఇస్తారు. సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ హియర్ వెన్ దేవి కాన్సన్ట్రేషన్ అయినాక ఇట్ బోత్ శివ అండ్ శక్తి ఆర్ దేర్ హియర్ అని. అలా అంత ఇది కాన్సన్ట్రేషన్. అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు లోకల్ సెంటర్స్ క్రియేట్ చేసి దాంట్లో చాలా బిజీగా ఉండినారు, చాలా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఇక్కడ వచ్చిన తర్వాత యూఆర్ పుట్ ఇన్ ఈషా విద్యలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది, దెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ టెంపుల్ ఇదంతా. సో ఈషా విద్య వాలంటీరింగ్ ఎట్లా ఉండింది మీకు ఇక్కడ? ఈషా విద్య వాలంటీరింగ్ చాలా బాగుండింది. ఎందుకంటే బికాస్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఈషా విద్య, ఇప్పుడు ఒక 10 or 11 స్కూల్స్ ఉన్నాయి కదా మనది. అది వన్ థింగ్ వాజ్ మై ఫిజికల్ లిమిటేషన్స్ బికాస్ ఆఫ్ మై యాక్సిడెంట్ అండ్ దిస్ థింగ్. సో నేనేం చేసేవాడిని, ఇక్కడ నుంచి ఐ వాజ్ టేకింగ్ పీపుల్ టు ఈషా విద్య ఫర్ ఫండ్ రైజింగ్ అండ్ ఆల్సో ఈ పీపుల్ హూ ఎవర్ కమింగ్ టు ఈషా అమంగ్ అవర్ ఈషా ప్రాజెక్ట్స్లో ఈషా విద్య ఏమి ఎలా మనం నడుపుతున్నాము అని. ఇది ఒక పెద్ద ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే ఇక్కడ ఆశ్రమం నుంచి నేను పిలుచుకెళ్ళేవాడిని, బస్సులో పిలుచుకెళ్ళేవాడిని. సో ఐ హ్యావ్ బీన్ అన్ ఆర్డినరీ సోల్జర్, నెవర్ అ జనరల్, నెవర్ అ మేజర్. I was already ordinary soldier, though it was available, but because of my physical limitations and other things, అందుకు నేను ఫస్ట్ టైం నేను అడిగాను కదా, నాతో ఎవరైనా మాట్లాడితే వాళ్లకు సద్గురు అంటే ఏమి, ఈషా అంటే ఏమి అని నేను బాగా కన్వే చేయగలను. కానీ నేను ఒక
position of responsible activity like Isha Vidhya, everywhere I have been just a soldier. I can take instructions, but I cannot give instructions. ఆ బిడ్డల గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా కలిసినారా వాళ్ళని ద ఈషా విద్య చిల్డ్రన్ నాది జనరలీ మీరు మీ అబ్జర్వేషన్లో మీరేమి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? Isha Vidhya children are such that వాళ్ళు they represent a unique possibility in their families. వాళ్ళు most of the children, 60% of the children, either girls or boys, coming for the first time education in their family. ఏదో ఫార్మ్ లేబర్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏమొస్తున్నారు కదా, ద అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ వాళ్ళలో ఉన్నది అది నేను చూశాను ఇక్కడ. దట్ హౌ దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు కాంపీట్ విత్ పీపుల్ జస్ట్ బికాజ్ మనకు కొంచెం ఏదో ఇంగ్లీష్ వచ్చు, మనం ఏదో కొంచెం డబ్బు ఉంది మన బ్యాంక్లో, మనకు కొంచెము కంఫర్ట్స్ ఉన్నాయి అని మనం ఏదో గొప్పతనం అనుకుంటున్నాము. పిల్లలు అట్లాంటి ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి ఫ్యామిలీస్ నుంచి పిల్లలు పైకి వచ్చిన వాళ్ళు, దే ఆర్ ఆల్సో ఈక్వలీ కాంపిటెంట్ అండ్ ఆర్ ప్రూవింగ్ ఇట్. సో ఆ ఆపర్చునిటీ ఏమి మన సద్గురు వాళ్ళకు చేసిచ్చారో, లర్నింగ్ కంప్యూటర్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, దే ఆర్ హ్యావింగ్ అ మచ్ మోర్ వైడర్ స్కోప్ ఆఫ్ గోయింగ్ అండ్ merging into the mainstream of the society. That possibility did not exist. Mana Isha Vidhya కంప్యూటర్ స్కిల్స్ కూడా కదా, కంప్యూటర్ స్కిల్స్ కూడా యా సంస్కృతి కూడా ఉంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే మన చిల్డ్రన్ ఇక్కడ ఈషా విద్య నుంచి ఏమేమి వచ్చారో అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో బాగా మర్జ్ అయిపోతున్నారు ఇప్పుడు. వెరీ కాంపిటెంట్ కదా, వెరీ కాంపిటెంట్ అండ్ వెరీ టాలెంటెడ్. వాళ్ళ టాలెంట్స్ ఆర్ ఆల్ వెరీ లేటెంట్. మన సద్గురు దగ్గర ఈ ఈషా విద్యా స్కూల్స్ ప్రాజెక్ట్స్ వల్ల ఎంతోమంది చిల్డ్రన్ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ బికమింగ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్. తర్వాత మీరు ఈషా విద్య వాలంటీరింగ్ తర్వాత ఇప్పుడు లింగ భైరవి గుడిలో కూడా మీకు ఒక రోల్ ఉంది. నేను చెప్పాలంటే నా వాలంటీరింగ్ ఎలా అంటే ఒక స్టెప్నీ టైర్ లాగా. స్టెప్నీ టైర్ ఎలా ఉంటుందంటే దానికి రోజు పని ఉండదు, ఎప్పుడో పంచర్ అయితే ఏదో ఒక టైర్ ఆ పని ఈ స్టెప్నీ టైర్ చేస్తుంది. అది ఆ పంచర్ వేసినాక ఆ మెయిన్ టైర్ వస్తుంది, స్టెప్నీ టైర్ సైడ్కి వెళ్ళిపోతుంది. నా వాలంటీరింగ్ అలాంటిది. సో ఎక్కడ పని ఉంటే అక్కడ వెళ్తుంటాను అనమాట, అసైన్మెంట్ బేసిస్ మీద వెళ్తాను. సో ఇప్పుడు ఏమంటే కొంచెం పెద్దవాళ్ళగా వెళ్ళాలి అంటే ఎంతోమంది ఇళ్ళల్లో కండోలెన్సెస్ ఉంటాయి, సమ్ డెత్స్ హ్యాపన్. అప్పుడు అరుణగిరి అన్న ఆయనతో ఒక టీం లాగా మేము వెళ్ళి వాళ్ళకు ఇళ్ళల్లో వెళ్ళి ఈషా యోగా తరపు నుంచి మనము సపోర్ట్ చెప్పేసి వచ్చేది. అది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అయింది. ఇది గురించి నాకు తెలియదన్నా, ఏమది వాళ్ళ ఇంట్లో ఏదైనా కండోలెన్స్ జరిగితే మరి కండోలెన్స్ అంటే ఈషా తరపు నుంచి మేము వి విల్ టేక్ సమ్ లింగ భైరవి విఐపీసే కాదు, ఈవెన్ సమ్ స్వామి ఇక్కడ వాళ్ళ ఫాదరో మదరో పోయినారు, సమ్ మా వాళ్ళ ఎవరో మదర్ పోయినారు, లేకపోతే సమ్ లోకల్ లీడర్స్ ఆర్ సంబడి పోతారు. అప్పుడు ఫ్రమ్ ఈషా సైడ్ నుంచి మనం వెళ్ళి వాళ్ళకు స్వామి ముకుల ప్రసాదం అది we will go and give that. And also some marriages where you have to represent Isha. So like that, any activity, whatever is needed, I am there. But ఇదే యాక్టివిటీ అని నాది ఏమీ ఉండదు. ఒకప్పుడు నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చేశాను. మా జ్ఞాన ఉండేవారు అప్పుడు ట్రయాంగిల్ బ్లాక్లోనే జరిగేది అది ఇంగ్లీష్ అంతా. ఇప్పుడు ఐఎమ్ మోర్ సాధన, మోర్ ఇన్ ధ్యానలింగ టెంపుల్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ ఏం చెప్తే కూడా చేస్తాను. సో ఎవరన్నా ఏమైనా అడిగితే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐ డూ నథింగ్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ అంటాను. బికాజ్ ఎవ్రీబడి like I heard somewhere we are so busy in our journey that we have forgotten that we have reached the destination ani. So I have reached the destination ikkada. సద్గురు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు హోల్నెస్ అయినాక సద్గురు ఇంటికి వెళ్ళి నా యాక్సిడెంట్ గురించి, మా భార్య పోయింది, పాస్ట్ అవే అంతా చెప్పాను. అప్పుడు సద్గురు నాకు ఒకటి చెప్పారు,
ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ అ కంపానియన్ బట్ వండర్ఫుల్ టు బీ అలోన్ అని చెప్పారు నాకు అప్పుడు. సో దట్ థింగ్ స్టిల్ ఈస్ వెరీ మచ్ ఇన్ మీ. To be alone is wonderful. And so that aloneness is what I have found in myself. I am not lonely, but I am alone. That is what Sadhguru pointed out, that consciousness, to be conscious. That conscious, ఇప్పుడు ఆయన మన శూన్య మెడిటేషన్లో యూ విల్ సీ దట్ దిస్ ఈజ్ మై బాడీ, దిస్ ఈజ్ మై థాట్ అని చెప్పి, వన్స్ యూ సీ దట్ దేర్ ఈస్ నో మోర్ ట్రబుల్ అని చెప్పారు. In a small way, a humble way, I should say, I have achieved that. That this is my body, this is not me. This body is anyway going to go, and the mind is not. Thoughts are always going to keep changing. So I don't attach much importance either to thoughts or to my body. But like Sadhguru said, it is your duty, me duty. You have to look after my body అని చెప్పారు కాబట్టి అది నేను చూసుకుంటున్నాను. ఆ బాడీ ఉండేంత వరకు దాన్ని చూసుకుంటాను. బట్ దానివల్ల నేను ఏమి బాధపడను ఎక్కువ. మీరు హైదరాబాద్లో 2000 ఆల్మోస్ట్ 2-3 నుంచి 2011 వరకు ఇప్పుడు ఈషా కోసం వాలంటీరింగ్ అంతా చేసేటప్పుడు మెనీ పీపుల్ మీకు చాలా సపోర్ట్గా ఉండింటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆశ్రమంలో లేదు, మేబీ హైదరాబాద్ ఎక్కడో ఉంటారో ఏమో. సో వాళ్ళ పేరు ఏదైనా మీకు గుర్తుంటే మీరు ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు కన్వే సంథింగ్ మీరు చెప్పొచ్చు, ఆర్ యూ జస్ట్ వాంట్ టు రిమెంబర్ దేర్ నేమ్స్ ఆర్. Yeah, one of them is Suteja, definitely. Suteja is one of them, and some of them have become Swamis kada ikkada. Swami Taporati, appudu Swami ayana peru Bhupesh ani undedi. Then Swami Rijuda and Swami Surta. Andaru volunteers ga. Yeah, volunteers, they were the programs ku chaala support chesindi. Hyderabad center ila undi ante veelandaru unna valle. Inkokati Ramakrishna Rao garu, Subbareddy garu, బాబురావు గారు అని సారథి స్టూడియోస్లో డైరెక్టర్గా ఉండేవారు. నౌ హీస్ నో మోర్. అలాగా వీళ్ళ 6 people ఆర్ కమింగ్ టు మై నేమ్. అండ్ విశ్వేశ్వర రెడ్డి అండ్ సంగీత రెడ్డి గారు, దే సపోర్టెడ్ అస్ అ లాట్ ఇన్ అర్లియర్ డేస్ అప్పుడు వెన్ వీ వర్ డూయింగ్ ఆల్ దిస్. అండ్ శ్రీమణి గారు, వీళ్ళంతా దే వేర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హైదరాబాద్ ఈస్ టుడే. బ్యూటిఫుల్. ఈ స్టోరీ అంతా హైదరాబాద్ ఆడియన్స్, హైదరాబాద్ వాలంటీర్స్ ఆర్ ది ఈషా కమ్యూనిటీ. ఐ డోంట్ థింక్స్ వాళ్ళు వినిండరు. యా, అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు, అలా ఉంది. బట్ ఈషా అంటే ఏం నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. సో ద కనెక్టింగ్ థింగ్ ఈజ్ ఈషా, నాట్ మీ, నాట్ ఎనీబడి. ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ టు ఈషా అండ్ సద్గురు, దానికంటే ఎక్కువ ఏం కావాల్సి. వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి అందరికీ సద్గురు గురించో ఈషా గురించో మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి చెప్పాలంటే, సద్గురు మనలాగానే ఉన్నారు, మనిషిలాగానే ఉన్నారు. బట్ దాన్ని చూసి మోసపోకండి, అది ఆయన వేరే. అది నా మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతసేపు అన్ని క్వశ్చన్స్ మీరు లాస్ట్ 20-25 years జరిగిందంతా మీరు షేర్ చేసుకునే దానికి చాలా చాలా సంతోషం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ మేము తెలుగులో చేస్తున్నాం. ఇన్ మెనీ వేస్ హైదరాబాద్లో ఉంటే, ఏపీటీలో ఉంటే అన్ని వాలంటీర్స్కి ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, బట్ ఐ am not the inspiration. Sadhguru is the inspiration.